వాడిని పట్టించడం వరకు ఓకే. ఆ ఇన్స్పెక్టర్ మీద కూడా ఒక్క కేసు ఉంచాలి. లేదంటే తండ్రి కొడుకులు ఇద్దరు కలిస్తే మనకు ప్రమాదం. అవును గురు, వీళ్ళు కూడా పాపారాయుడు కొడుకేగా. ఏదన్నా బుర్ర పోయించి బొక్కలు పోయించి, లేదంటే ఇద్దరికి ఊరి చేయించి. అదంత తేలిక కాదు లేవా. ఏం అక్కర్లేదు. ఆ జైల్లో ఉన్నవాడు తప్పించరాకుండా చూడు చాలు. ఎవడా ఎవడా వాడు జైల్లోంచి తప్పించరాకుండా ఉంటే ఎవడా బాబు ఎవడాడు? ఆ పాపారాడేనయ్యా. వాడు జైల్లోంచి తప్పించరాకుండా ఉంటే చాలు. అయ్యో బాబు, నువ్వు మహాడన్నా ఎక్కినంత దిగిపోయిన బాబు, దిగిపోయిన బాబు. ఇదే దంగైపోయింది. ఆడు జైలు నుంచి వచ్చాడా మొట్టమొదటి నిన్నేం చేస్తాడు? నీ పర్సనాలిటీ చేస్తే ఇతను ఏం చేస్తాడు? ఇతను పర్సనాలిటీ లేను నేనే నన్ను పొడిచి తప్పేస్తాను. పొడవక్కర్లా. వాడు లోపల కాలు పెడితే చాలు, నువ్వే గుండాకి వస్తావు. అయ్యో, ఇప్పుడు మొత్తానికి దిగిపోయింది బాబోయ్, మొత్తం దిగిపోయింది. గురువా, ఢిల్లీ వెళ్ళి 4 రోజులు అక్కడ మకాం పెట్టి అది గురిచెత్త ఖాయం చేసుకురా గురువా. ఖర్చులు నేను ఎక్కుంటాను. మురిశిక్ష ఏం చక్కలేదు, వీడిని అరెస్టు చేయించక్కర్లేదు. దాన్ని ఏం చేయాలో ఈయన్ని ఏం చేయాలో, అసలు ఆ ఇద్దరిని ఏం చేయాలో నాకు